హాయ్ హలో అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. శ్రీరామ యూట్యూబ్ ఛానల్కి, శ్రీరామ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ నరేష్ నాయకి. ఎవరైతే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో అందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకి షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి పత్తి పంటలో ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, అలాగే పత్తి పంటలో కలుపు మందుకి మిగతా 3 స్ప్రేలు ఎలా చేయాలి అనేది ఈ సంవత్సరం చూసుకుంటే చాలా భారీ ఎత్తున రైతు సోదరులందరూ పత్తి వేయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల పత్తి పంట మొలిసింది, కొన్ని చోట్ల మొలక దశలో ఉన్నాయి. అలాగే రాయలసీమ, గద్వాల, కర్నూలు, ఎంగినూరు, ఆదోని, బళ్ళారియా ప్రాంతాల్లో నెలపైన పడింది. వాళ్ళు మే నెలలోనే వేసుకున్నారు గింజలు. కొంచెం ముందు వర్షాలు పడ్డ వల్ల మొలకెత్తినాయి. కొన్ని తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఇంకా పత్తి మొలవలేదు. చెదురుమెదురు వర్షాలు కూడా చాలా తక్కువగా పడుతున్నాయి. ఈ జూన్ నెలలో వర్షాభావం ఉంది, దానివల్ల కొన్ని చోట్ల మొలక దశలోనే ఉన్నాయి. అలాగే ఏదైతే మా పత్తి వేసుకున్నాం, ఈ పంట వేసుకొని నెల 40 రోజులు అయింది. 40 రోజులు పంట. ఇది ఫస్ట్గా దీనికి 20-20 తర్వాత డిఏపి కలిపి వేసుకున్నాను. ఎవరైతే ఫస్ట్ వేయాలనుకున్నారో సగం బస్తా 20-20, సగం బస్తా డిఏపి కలిపి 2 రకాలు కలిపి వేసుకున్నాము. అలాగే మొదటి స్ప్రే వచ్చేసి మోనో యాస్పెట్ నోవాక్రాను, మోనోక్రోటోఫాస్ 36% ఉంటుంది ఇందులో. మోనోక్రోటోఫాస్ నోవాక్రాను ఇచ్మన్ కంపెనీ వాళ్ళది ఇది. అలాగే ఇది ఎస్మెయిన్ అంటే యాస్పెట్ 75% ఉంటుంది. ఇది అదామా కంపెనీ వాళ్ళది. ఈ 2 బెస్ట్ కాంబినేషన్ ఉన్నాయి. ఈ రెండింటిని వచ్చేసి లాస్ట్ సారి స్ప్రే చేసుకున్నాం. దీంతో జీడ, దోమ, పై ముడత పోయింది, కొంచెం గ్రోత్ వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఇది 40 రోజుల పంట. అలాగే దీని తర్వాత నెక్స్ట్ మందులు ఏం వేసుకోవాలంటే నెక్స్ట్ వచ్చేసి 28 వేస్తాను. అలాగే దీంట్లో నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళది భీమ్ అనేది తెల్లదోమ, పచ్చదోమ, మసిపేను, పెనుబంక, పిండి నల్లి, అలాగే జీడ అంటారు, జిగి అంటారు, దానికి కూడా బాగా పనిచేస్తుంది. ఆకు కింద భాగంలో ఉన్న దోమ ఏదున్నా కూడా దీంతో క్లీన్ అవుతుంది, మంచి గ్రోత్ వస్తుంది. అలాగే మంచి ఎక్కువ సైడ్ బ్రాంచెస్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. దాని ద్వారా కాయలు ఎక్కువ వస్తాయి. అలాగే పత్తి కూడా దిగుబడి బాగా వస్తుంది. చాలా నంబర్ 1 మందు ఇది. చాలా రకాల మందులు ఉన్నాయి మార్కెట్లో, అవన్నీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. భీము తర్వాత ఇది 28 గ్రోమోర్లో ఉంటుంది, కోరమండల కంపెనీలో ఉంటుంది. తర్వాత ఇది సృష్టి కంపెనీ 28 అలా రకరకాలు ఉంటాయి న్యూట్రియన్స్. దీంట్లో 28 కాకపోతే 19 ఉంటుంది. 319 పౌడర్ ఉన్నా కూడా ఎకరాకి 1 కేజీ చొప్పున. అలాగే ఎకరానికి భీము 250 ml ఇది వేరే కలుపుకోవాలి, ఇది వేరే కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి గ్రోత్ వస్తుంది. తెల్లదోమ, పిండి నల్లి, మసిపేను, జీడ, జిగి ఏదున్నా క్లియర్ అవుతుంది. రకరకాల మందులు కొట్టి ఖరీదైన మందులు కొట్టాల్సిన అవసరం లేదు. భీమ్ వచ్చేసి సుమారుగా 700 నుంచి 800 మధ్యలో ఉంటుంది రేటు. కానీ ఈ సంవత్సరం బాధపడే విషయం ఏంటంటే రైతులు బాగా పత్తి అనేది చాలా విపరీతంగా సాగు చేశారు. అందరూ పత్తి వైపు మొగ్గారు. ఈ సంవత్సరం మిర్చి పంట అనేది కొంచెం తగ్గడం వల్ల రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపించారు. దానివల్ల పత్తికి ఏదున్నా 1, 2, 3 స్ప్రేయింగ్లే. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్ప్రే అయిపోయింది మాది. రెండో స్ప్రే వచ్చేసి భీము కొడతాం. రెండో స్ప్రే వచ్చి భీము 28 పొడి కొట్టినప్పుడు దీని గ్రోత్ రిజల్ట్ ఇంకా కొట్టలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మేము అనేది వీడియో ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాం అంటే కొట్టక ముందు రిజల్ట్ ఎలా ఉంది, తోట ఎలా ఉన్నది పత్తి తోట, తర్వాత ఎలా ఉంటుంది పత్తి చేను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే రైతు సోదరులందరికీ ఏంటంటే చాలా చోట్ల పత్తి మొలకెత్తలేదు, బాధపడాల్సిన అవసరం లేదు. పత్తి ఒకవేళ నీరు ఉంటే మీకు ఖచ్చితంగా మిర్చి పంట వేసుకోండి. ఎందుకంటే పత్తి విపరీతంగా వేసారు. ఎక్కడ చూసినా మన కర్ణాటక వైపు వెళ్ళినా కూడా, బళ్ళారి సైడు, రాయచూరు పోయినా, రాయలసీమ సైడ్ పోయినా, ఆంధ్ర, ఆదిలాబాద్, కరీంనగర్, ఏ జిల్లాకు పోయినా కూడా పత్తిని చాలా విపరీతంగా సాగు చేశారు. కొన్ని చోట్ల మహబూబాద్, ఖమ్మం, వరంగల్ సైడ్ రైతులు కొన్ని చోట్ల పత్తి మొలకెత్తలేదు. కాబట్టి ఆ రైతులకు నేను చిన్న సలహా ఏంటంటే నీళ్లు ఉన్నాయంటే ఖచ్చితంగా మిర్చి వేసుకోండి. పత్తికి రేపటి రోజు ధర ఎలా ఉండదో నాకు తెలియదు, కానీ నేను ఒక సలహా రైతు వారికి చెప్పేది ఏంటంటే మిర్చి చేసుకోమని సలహా చెప్తున్నాను. అలాగే పత్తి చేను చూడండి, నెక్స్ట్ వీడియోలో మీకు దీని రిజల్ట్ ఎలా ఉంటుంది. ఇది స్ప్రే చేయలేదు, 28 పౌడర్ న్యూట్రియన్స్ ప్లస్ భీము
ఈ రెండు స్ప్రే చేయలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది పెట్టిస్తాను, సరేనా? ఇది శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళ భీమ్. ఇది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చూపించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.